కృష్ణ జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలో కుల సమీకరణలపై 3 ప్రధాన పార్టీలు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి. సెగ్మెంట్లో పట్టున్న సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఆ వర్గాల వారీగా నేతలను రంగంలోకి దించి 3 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓట్లపై ఒక పెద్ద నమ్మకంతోనే పావులు ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి పావులు కదుపుతున్నారు. దానికి ప్రతిగా విపక్షాలు సైతం అదే స్థాయిలో పావులు కదుపుతూ ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. బైపోల్లో విజయం సాధించడానికి 3 పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ వైపు ఓటర్లను ఆకట్టుకోవటానికి ఎడాపెడా హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నాయి. హామీలు, తాయిలాలకే పరిమితమైతే సరిపోదనే విషయాన్ని గమనించిన పార్టీలు వివిధ వర్గాలపై కన్నేసి పావులు కదుపుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా కూడా అందరినీ సంతృప్తి పరచాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కులాలకు పెద్దపీట వేసి ఓటర్లకు గాలం వేసేలా వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. కులాలు, మతాల వారీగా ఆకర్షించి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవటానికి 3 పార్టీలు శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. బీజేపీ కూడా వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల వేళ కార్తీక మాసం కూడా రావటంతో కులాల వారీగా పసందైన విందులకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉండగా ఇందులో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓట్లు 39,000కు పైగా ఉన్నాయి. ఆయా ఓట్లను దక్కించుకోవటానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. తమ పార్టీలో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత బైపోల్లో ప్రధాన పార్టీల నుంచి 3 సామాజిక వర్గాలకు చెందిన వారు బరిలో నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి సునీత, యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత కమ్మ కులస్తురాలు కావటంతో ఆ సామాజిక వర్గం ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోందట. ఆ క్రమంలో పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్ ఇతరులను రంగంలోకి దించి ఆ వర్గీయులతో సమావేశాలు జరుపుతోంది. 2014 నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. ఆయన మృతి తరువాత జరుగుతున్న బైపోళ్లు కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ కు అండగా నిలుస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావటంతో ఆ ఓట్లకు గండి కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దించింది. తలసాని తన కులానికి చెందిన ఓట్లను ఏ మేరకు బీఆర్ఎస్ కు పడేలా చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక మెజార్టీ ఓటు బ్యాంక్ అయిన మైనార్టీ ఓటర్లను కూడా ఆకర్షించేందుకు పార్టీలోకి మైనార్టీ నేతలను రంగంలోకి దింపింది. ఇప్పటికే మజ్లిస్ నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందట బీఆర్ఎస్. ఇక కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గాల నేతలు సైతం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కమ్మ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కమ్మ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ
మద్దతిస్తున్నట్లు కమ్మ సంఘాలు ప్రకటించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ సామాజిక వర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉన్నారు. ఎంఐఎం మద్దతుతో మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ కు అండగా నిలుస్తారనే కాన్ఫిడెన్స్ లో హస్తం పార్టీ కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను విస్తృతంగా ప్రచారం చేసేలా రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ తరపున లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవటానికి కిషన్ రెడ్డి దృష్టి సారించారట. ఇప్పటికే కార్పెట్ బాంబింగ్ పేరిట బీజేపీ ముఖ్య నేతలందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ ఎంతవరకు పనిచేస్తాయో, ఏ పార్టీ జూబ్లీ హిల్స్ లో జెండా ఎగురవేస్తుందో చూడాలి.